ఏదో ఆకుమడిలాగా తయారు చేసిన ఈ మడి కనిపిస్తుంది కదండి, కొబ్బరి మట్టలు అవి కప్పేసి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు ఈ హడావిడి? మీకు అర్థమయ్యే ఉంటుంది. ఊరి చివర అడవి లాంటి చోట ఎర్రా గార్డెన్స్ అని ఒక తోట ఉంది కదండి మాకు. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇదివరకు చాలాసార్లు వీడియోస్లో మీకు చూపించాను. ఈ అడవి లాంటి చోట మేము నానా తిప్పలు పడుతూ సాగు చేయటం, రకరకాల విత్తనాలు ఇవన్నీ తీసుకొచ్చి వేయడం, ఏవి మొలకెత్తకపోవడం, ఇవన్నీ మీకు గతంలో చాలా వీడియోస్ ద్వారా చూపించాను. ఇప్పుడు ఈ ఎర్రా గార్డెన్స్లో పసుపు సేంద్రియంగా పండించాలని మా తాపత్రయం అండి. నేలలో సారము తక్కువేనండి, గట్టిగా బిగిసిపోతుంది. పసుపు దుంపలు మే నెల, జూను ఆ టైంలో నాటుతాం కదండి. అందుకని 3 నెలల ముందుగానే ఇక్కడ మడి తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టామండి. నేల సారం పెంచడం కోసం మేకల ఎరువు తీసుకున్నామండి. బాగా మాగిన ఎరువు అనమాట. మనం ఏదైనా ముందు నేల సారం పెంచామనుకోండి, ఏ విత్తనం వేసినా ఏ మొక్క వేసినా అది కూడా నిలదొక్కుంటుంది కదండి. అందుకని చెప్పేసి మేకల ఎరువు తీసుకున్నాము. అలాగే ఇసుక కూడానండి, గుల్లదనం పెంచడం కోసం. ఆ తర్వాత తేమని పట్టి ఉంచడం కోసం కోకోపీటు, ఎండాకులు ఇవన్నీ వేయాలండి. ఇప్పుడు మొదటి ఫేజ్లో మేము మేకల ఎరువు, ఇసుక వేయడం కోసం నేల తవ్వుతున్నామండి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ నేల తీరు కొంచెం వర్షం పడింది అనుకోండి, మెత్తగా ఉంటుంది. చక్కగా ఇలా అంటే చాలు అలా దిగిపోతుందండి. ఇప్పుడు మాత్రం నానా తిప్పలో పడాలి. మా అబ్బాయి సతీష్ ఇద్దరు కలిసి పొద్దుటి నుంచి ఇదే పనిలో ఉన్నారండి. వాళ్ళ తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డట్టు పసుపు అండి. మేము ఇది వరకు వేసిన పసుపు దుంపలు అనమాట. ఇప్పుడు తవ్వుతూ ఉంటే బయటకు వచ్చినాయటండి. సరే వీటిని కూడా విత్తనం దుంపల కింద వాడదామని పక్కకి తీసి జాగ్రత్త పెట్టానమాట. చూడండి ఏం తిప్పలు పడుతున్నారో. ఉదయం నుంచి మొదలు పెడితే అండి ఒక 6-7 గంటలు వాళ్ళు తవ్వుతూ ఉన్నారనమాట. అసలు దిగుతుందా లేదా అని నేను కూడా గుణప వెచ్చుకుని 2-3 పోట్లు వేసానండి. అబ్బే చాలా గట్టిగా ఉంది. అలాగైనా సేంద్రీయ సేద్యం చెయ్యాలి అని మా అబ్బాయి, అలాగే ఏదైనా సరే బండగా చేసేసే మా సతీషు, వీళ్ళ వల్ల ఈ మాత్రమైన మడి తయారైంది. కానీ మామూలుగా అయితే ఇక్కడ మడి తవ్వడం అనేది అసాధ్యం అండి. చాలా గట్టిగా ఉంటుంది మట్టి. కాకపోతే మనం ఏదన్నా కొంచెం గుల్లదనం ఇచ్చి సారం పెంచగలిగితే అండి ఎటువంటి పంటలైనా పండుతాయి అని ఆశపడుతున్నామని చెప్పొచ్చేమో. చూద్దాం అన్నట్టుగా ప్రయత్నంగా మొదలుపెట్టామండి. ఉదయం నుంచి కొంచెం కొంచెంగా తవ్వుకుంటూ మొత్తానికి మా అబ్బాయి కోమలు, అలాగే సతీష్ ఇద్దరు బాగానే ఫినిష్ చేసేసారండి. ఇక అది అయిపోయాక, తవ్వడం అయిపోయాక మేకల ఎరువు చల్లేద్దాము అని చెప్పేసి మూటలు, అంటే మొత్తం మూటలన్నీ వేయట్లేదండి. ఈ మేకల ఎరువు వేడి ఎక్కువండి. అందుకని మనం ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ ఉపయోగించకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటే అండి నేల సారం పెంచి మనం రేపొద్దున ఏదైనా క్రాప్ అది వేసినా కానీ ఆ మొక్క కూడా హెల్దీగా పెరుగుతుందన్నమాట. ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చల్లేస్తున్నాడండి సతీష్. మనం మేకల ఎరువే వెయ్యాలని ఏం లేదండి. పశువుల ఎరువు అంటే ఏదైనా సరే, గేదె, ఆవు, మేక, కోళ్ళ పెంట కూడా ఉపయోగించుకోవచ్చండి. బాగా మాగినది అంటే చివికిన ఎరువు మనకి ఎక్కువ సారవంతంగా ఉపయోగిస్తుంది అనమాట. ఈ పశువుల ఎరువుల్లో కూడా అన్ని ఎరువుల కంటే మేక ఎరువు ఎక్కువ సారం అంటారండి. లక్కీగా ఆ మేకల ఎరువు దొరికింది. మొత్తం ఈ ఏరియా అంతా అన్ని వైపులా సమానంగా పరుచుకునేలాగా మేకల ఎరువు సర్దేశాడండి. ఇక ఆ తర్వాత ఇసుక. ఎందుకంటే మనకి ఏమైనా దుంపజాతి విస్తరించాలి అంటే నేలలో అది కొత్తగా పిలకలు వచ్చి ఆ పిలకలు మళ్ళీ ఎదగడం ఇవన్నీ జరిగి మనకి మంచి దిగుబడి రావాలి అంటే గుల్ల ఉండాలండి. నేల గుల్లగా ఉన్నప్పుడే ఆ దుంపలు ఇవన్నీ కూడా లోపల ఊరడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ నేల తీరు ఏంటంటే కొంచెం ఎండ వచ్చిందంటే గట్టిగా బిగిసిపోతుందండి. ఆ బిగిసిపోవడంతో ఇది వరకు మేము పసుపు వేసినా అసలు ఏమీ దుంపలు ఊరడం అలా ఏమీ జరగలేదు. అందుకని ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ ఇసుక ఎక్కువ వేసామన్నమాట అండి. ఇసుక వేయడం అయిపోయాకండి నేను OWDCలో జీవామృతం, అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇవన్నీ కలుపుకుని లిక్విడ్ తీసుకొచ్చానండి. ఆ లిక్విడ్ మొత్తం ఈ ఏరియా అంతా చల్లేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ పశువుల ఎరువులో ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా హెల్తీగా పెరగడానికి, నేల సారం పెరిగి గుల్లబట్టడానికి, అలాగే వానపాములు అంటే ఎర్త్వార్మ్స్ ఇటువంటివి కూడా, అంటే ఆల్రెడీ ఇక్కడ భూమిలో ఉన్నాయో లేవో కూడా చెప్పలేమండి. అంత వేడిగా గట్టిగా ఉంటుంది నేల.
ఇప్పుడు ఈ పశువుల ఎరువు ద్వారానో ఈ లిక్విడ్స్ ద్వారానో ఏమైనా ఎర్త్వార్మ్స్ లాంటివి పశువుల ఎరువులో పుట్టిన ఈ లిక్విడ్స్ వల్ల అవి కూడా కొంచెం హెల్తీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఇలా జీవామృతం ఇవన్నీ కలిపిన ఆ లిక్విడ్ మొత్తం అంతా కళ్ళాపు కింద చల్లేసాడండి. చల్లేసిన తర్వాత ఈ పశువుల ఎరువు ఇసుక ఇవన్నీ కూడా ఈ మట్టిలో కలవడం కోసం పారతోటి మొత్తం మట్టి అంతా మళ్ళీ తిరిగేసేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అండి ఆ నేలలో ఇవన్నీ కూడా బాగా కలుస్తాయండి. కలిసి మాగడానికి అంటే పశువుల ఎరువు అది చక్కగా మాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. మాగడం అంటే అది చివకటానికి. సతీష్ చేస్తూ ఉంటే మా అబ్బాయి మొక్కలన్నిటికి నీళ్లు పెట్టడం స్టార్ట్ చేశాడండి. ఈ ఎర్ర గార్డెన్స్ ఏరియాలో నీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందేనండి. ఈ మధ్య కొత్తగా ట్యాంకులు అవి కట్టించాం కాబట్టి ఆ నీళ్లు వాటర్ ట్యాంక్ ద్వారా తెప్పించుకుంటున్నాము. ఆ నీళ్ళన్నీ కూడా ఇలా వల్ల ఇరిగేషన్ పద్ధతిలో ప్రతి మొక్క దగ్గర ఒక్కొక్క కుండ తవ్వి దాంట్లో నీళ్లు వేసి పైన మూత పెట్టేస్తున్నామండి. ఎందుకంటే డైరెక్ట్గా మొక్క మొదలకి నీళ్లు తగలడంతో మొక్కలు కూడా చనిపోకుండా హెల్తీగా పెరుగుతున్నాయండి. లేకపోతే ఈ ఎండలకి ఈ వేడికి ఈ నేల తీరుకి ఈ మొక్కలు అసలు ఏనాడో చనిపోవాల్సిన మాట. ఇదిగో చూడండి ఆ నీళ్లు ఇవన్నీ కొంచెం పోషణ జరగడంతో ఎంత పచ్చగా కనిపిస్తుందో అండి మొక్క. మా అబ్బాయికి కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. చూసారుగా ఇందాక మొత్తం అంతా సతీష్తో సమానంగా పారలతోటి గుణపాలతోటి అక్కడ మట్టి అంతా తవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఈ మొక్కలకి నీళ్లు పోయడం, ఇలాగా తను కూడా మొక్కలంటే చాలా శ్రద్ధగా చూసుకుంటాడండి. ఇక ఈ మడిలో నెక్స్ట్ ఫేజ్లో ఎండాకులు కోకోపీటు వేయాలండి. ఈవేళ ఇసుక మేకల ఎరువు వేసాము. ఇప్పుడు ఎరువులో ఉన్న సారం అంటే బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండి ఇంకా మల్టిప్లై కావడం కోసం తేమ కూడా ఉండాలండి. అంటే ఈ ఎండకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయితే అవి కూడా చనిపోతాయి. అందుకని చెప్పేసి ఈ కొబ్బరాకులు ఇవన్నీ వేసి కప్పుతున్నాం అనమాట. ఇదండి ఇలాగా మొత్తానికి భగీరథ ప్రయత్నం అంటారు చూసారా, అలాగ మేము ఈ అడవిలాంటి ఎర్ర గార్డెన్స్ ఏరియాలో సేంద్రియంగా పసుపు పండించాలని తాపత్రయపడుతున్నామండి. మరి మా శ్రమ ఎంతవరకు ఫలిస్తుందో చూద్దామండి. బంజరు భూముల్లాగా ఉండిపోయి ఏ పంట పండిన చోటండి ఇలాగ మనం ప్రయత్నం చేసి నేలను గుల్లపరుచుకున్నాం అనుకోండి, ఏదో ఒక రకంగా సేద్యం చేయొచ్చు. చూసారుగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.